హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ వంకాయ కూర చేసి చూపిస్తాను. వంకాయతో చిన్న పాట పాడతానండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. వంకాయ కూర మీద ఎప్పుడు ఈ పాట పాడుకుంటూ నేను చేస్తానండి. అందుకని ఈవేళ మీతో పాటు ఒకసారి షేర్ చేశాను. వంకాయ పచ్చికారం కూర అంటే కొత్తిమీర పచ్చిమిరపకాయ వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇది బ్రాహ్మిన్ స్టైల్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. చూడండి, కొత్తిమీర పచ్చిమిరపకాయ అలాగే నువ్వులు శనగ పలుకులు జీలకర్ర కొద్దిగా ధనియాల పొడి లేదంటే ధనియాలు వాడుకుని పేస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ వేసి అందులో మనం తీసుకున్న వంకాయలు బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి ఎర్రకారం వాడవండి, పచ్చిమిరపకాయలే కారం. దానికి చూడండి, వంకాయల్ని మనం తీసుకున్నవి నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకున్న తర్వాత వాటికి అలాగ 4 భాగాలుగా అలా కట్ చేసుకుని దానిలోకి మనం ఇందాకలా చేసుకున్నాం కదండి పేస్ట్, దాన్ని ఇలాగా స్టఫ్ చేయాలండి. స్టఫ్ చేసిన తర్వాత మనం ఏంటంటే తీసుకున్న వంకాయలన్నింటికీ కూడా శుభ్రంగా కొత్తిమీర కారం అంటారు దీన్ని. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. దీన్ని చూడండి, ఆ కొత్తిమీర కారం మొత్తం అంతా కూడా మనం ఏంటంటే ఆ వంకాయల్లో పెట్టుకోవాలి. ఎవరు పెట్టారో కానీ వంకాయకి కింగ్ ఆఫ్ వెజ్జీస్ అండి. ఇంగ్లీష్ అయితే, తెలుగు అయితే రాజు, కూరల్లోకి రారాజు వంకాయ. దాన్ని చూడండి, అలాగ బాణీ పెట్టుకుని 1 స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఎందుకంటే వంకాయ వేగాలి. వేగడం కోసం 2 స్పూన్స్ ఆయిల్. అందులోకి ఈవేళ మా చుట్టాలు వస్తున్నారని చెప్పి కొద్దిగా కూర ఎక్కువ చేస్తున్నాను, ఒక 1/2 కేజీ. అందుకని దానికి నేను 2-3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. వేసిన తర్వాత మనం బాణీలోకి మనం స్టఫ్ చేసిన వంకాయలన్నీ పెట్టుకుని అన్ని పక్కలా సరే ముందు నూనె వేసుకునే వేయించుకోవాలండి. ఇది చూసుకోవాలి, అడుగంటితే కనుక ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఇందాకలా మిక్సీ పట్టుకున్న ఇది ఉంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి అలా నీళ్ళు పోసుకుని జస్ట్ మూత పెట్టుకుని అవి వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అలా అన్ని పక్కలా తిప్పాలండి. 4 సైడ్స్ కూడా వంకాయ వేగితే చాలా బాగుంటుందండి. ఇది వేగేటప్పుడే చాలా మంచి వాసన వస్తుందండి. కావాలంటే ట్రై చేసి మీరు తప్పకుండా కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే అప్పుడు మీరు ట్రై చేశారని నాకు కూడా చాలా ఇష్టమైన వంకాయ కూర మీకు కూడా తప్పకుండా ఇష్టంగా తింటారండి. అలాగే మీ ఫ్యాన్స్ అయ్యి అస్తమానం మీ రిలేటివ్స్ ఎవరు వచ్చినా సరే ఈ కూర చేసుకోవడానికి ట్రై చేస్తారు. దానికి చూడండి, అలాగే చెప్పాను కదా, అన్ని రకాలుగా అన్ని వేపులా కూడా ఇవి శుభ్రంగా చూడండి మంచి కలర్ అలా రావాలండి. కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ఇందాకలా స్టఫ్ చేసుకోగా మిగిలిన పేస్ట్ ఉంది కదండి, గ్రేవీ, దాన్ని కూడా వేసి ఇంకొంచెం వాటర్ పోసి ఆల్రెడీ వంకాయలో ఆల్మోస్ట్ 3 వంతులు ఉడికిపోయండి. ఇంకొక వంతు ఉడకడానికి కోసం ఆ వాటర్ అది యాడ్ చేసి ఆ గ్రేవీ కూడా మరి కొద్దిగా కలర్ మారాలి కదా, పచ్చివాసన పోవాలి కదా. ఎందుకంటే నువ్వులు అలాగే శనగ పలుకులు అవి యాడ్ చేసాం కదండి. అందుకని మూత పెట్టి అది కూడా శుభ్రంగా చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చూసుకోవాలి మధ్య మధ్యలో. అంటే మెయిన్ ఏంటంటే మధ్య మధ్యలో ఎందుకు చూసుకోమంటుంటానంటే కూర మాడిపోకుండా ఉంటుందండి. చూడండి, అలా టెస్ట్ చేసిన తర్వాత కూర ఉడికిపోతే కనుక మనం చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకుని వేడివేడిగా అయితే రైస్తో కానీ లేదంటే చపాతీతో దేంతో తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్తో కూడా బాగుంటుందండి. చూడండి, ఫ్రైడ్ రైస్ అంటే మనం చూడండి కలర్ రాకుండా బిర్యానీ కాకుండా వండుతాం కదండి, దానిలో కూడా ఈ కూర చాలా బాగుంటుంది. మా ఫాదర్కి ఈ కూర చాలా ఇష్టం, వండినప్పుడల్లా చెప్తుంటాను కదండి. అలాగే మా హస్బెండ్కి, మా పిల్లలకి మెయిన్లీ గ్రేవీ అంటే చాలా ఇష్టం అండి. వంకాయ తినరు కానీ గ్రేవీ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, వంకాయ కూర మంచి కలర్ వచ్చింది. అలాగే టేస్ట్ కూడా సూపర్ అదిరిపోయిందండి. ఈవేళ మా రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళు తిని చాలా బాగుందని చెప్పారు. ఇంకా కూర మిగిలిపోతే మా బ్రదరే అవుతాడు కజిన్, తను కూడా తీసుకెళ్ళాడండి ఆ కూరని. మీరు కూడా ట్రై చేయండి. చెప్పాను కదండి, కజిన్కి భోజనం అండి. కోకోనట్ రైస్ అలాగే వైట్ రైస్ వంకాయ కూర సాంబారు. చూడండి, అంటే గెస్ట్ మీల్స్ అంటే ఏదో ఒక స్పెషల్ చేస్తాం కదా, ఇలాగ వంకాయ కూర చాలా స్పెషల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి.